ఇవాళ ఈ ప్రెస్ మీట్ మెయిన్ పర్పస్ ఏంటంటే జ్ఞాపక శక్తి సడన్గా కోల్పోయిన ఒక వ్యక్తి గురించి మాట్లాడదాం. ఆ వ్యక్తి ఐపీఎస్ సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ గారు. వారిని చాలా రోజుల తర్వాత, సుమారు 1 సంవత్సరం 6 మాసాల తర్వాత ఎట్టకేలకు 15 రోజుల క్రితం పిలిచారు. ఆయన సమయం కావాలన్నాడు. మళ్ళీ నిన్న ఎస్పీ దామోదర్ గారు ఆయన టీం విచారణకి హాజరవడం జరిగింది. కాకపోతే గతంలో పవిత్ర బంధం అని నాసిరావు సినిమా ఒకటి వచ్చింది. అందులో ఆయన సడన్గా ఫస్ట్ హాఫ్ ఒక హీరోయిన్ లవ్ చేసి మతిమరుపు ఏదో దెబ్బ అవుతుంది, బుర్రంతా పోతుంది, ఇంకో అమ్మాయిని లవ్ చేస్తారు, మళ్ళీ దెబ్బ అవుతుంది, గుర్తు వస్తుంది. అదే టైప్లో కృష్ణ గారు చీకటి వెలుగు, వెంకటేష్ ముద్దుల ప్రియుడు, అంటే గతాన్ని మర్చిపోయి సడన్గా మర్చిపోవటం. గజనీ సినిమాలో అతను కూడా ఒంటి మీద రాసుకుంటాడు కదా, మళ్ళీ మర్చిపోయి గుర్తు రావటం. ఆ టైప్లో ముద్దుల ప్రియుల్లో వెంకటేష్ లాగా ఈయనకి నిన్న మొత్తం మర్చిపోయాడు. తెలియదు, గుర్తు లేదు. ఇది ఆంధ్రజ్యోతిలో చాలా స్పష్టంగా వచ్చింది. ఆయనకి సడన్గా ఏమడిగినా ఈ న్యూస్ పేపర్ కథనాలే. ఈనాడులో కూడా పెద్ద న్యూస్ ఐటమ్ వచ్చింది. అందరికీ తెలిసిన విషయమే, సాక్షిలో రాలేదు. ఈ 2 పేపర్లో స్పష్టంగా వచ్చింది. వారికి తెలియదు, గుర్తు లేదు. ఏదన్నా కాగితాలు చూస్తే చెప్పగలరు. ఇలా మొత్తం మీద ఆయనకి మతిమరుపు వచ్చినట్టు చక్కగా అభినయం చేశారా, అదే నిజంగా దొరికిందా మనకు తెలియదు. ఎందుకంటే మరి మొన్నే ఆయన ముఖ్యమంత్రిగా ఏ కులం వారు ఉండాలి, ఉప ముఖ్యమంత్రిగా ఏ కులం వారు ఉండాలి అని చక్కటి రాజకీయ సూచనలు కూడా సమాజానికి చేశారు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్కి రాజకీయాలు మాట్లాడకూడదమ్మా అని చెప్పి నేను చెప్తే, ఏదో లిబరేషన్ కాంగ్రెస్ అని ఒకడు, ఇంకెవరెవరు మాట్లాడే హక్కు లేదా, మాట్లాడకూడదా అని రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. వాళ్ళకే చెప్తున్నా, రాజ్యాంగం వాక్ స్వాతంత్రం ఇచ్చింది, కానీ అది అందరికీ కాదు. ఆఫీసర్లకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడకూడదు. ఆర్గనైజేషన్లు పెట్టుకుని ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం ఇటువంటివి చేయకూడదు. ఎందుకు చేయకూడదు? దళితులకు హక్కులు లేవా? ఐపీఎస్ ఎవడ పాస్ అవ్వమన్నాడు? హక్కుల కోసం కావాలంటే హక్కుల కోసమే పోరాడితే పోయేది. సరే, ఆయన ఒక ఫేక్ సర్టిఫికేట్తో, ఎస్సీ సర్టిఫికేట్తో క్రిస్టియన్ అయినప్పటికీ చేశాడు, ఫేక్ సర్టిఫికేట్తో వచ్చాడు అన్నది అందరికీ తెలుసు. సరే, మళ్ళీ దానికి ఒక ఆర్గ్యుమెంట్, వేరే ఆర్గ్యుమెంట్, అందులో నేను ఎలదలుచుకోవాలా ఆర్గ్యుమెంట్లోకి. బట్ ఇలాగా తప్పు చేసిన వాళ్ళని తప్పు చేసేవు అని అంటాం మానేసి దళితులు మాట్లాడకూడదా అని మాట్లాడటం అనేది అది వారి విచక్షణకే నేను వదిలేస్తున్నాను. బట్ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే, సడన్గా మరి సునీల్ కుమార్ గారికి ఇప్పుడు జ్ఞాపక శక్తి నశించింది. మామూలుగా ఏం చేస్తారు? చెప్పు దొబ్బితే అంటే బుర్ర పాడైపోతాయి. మెంటల్ హాస్పిటల్ కావచ్చు, లేదంటే మామూలు హాస్పిటల్ అంటే పిచ్చెక్కితే మెంటల్ హాస్పిటల్. ఇది
మెంటల్ కేసు అని నేను అనుకోవట్లేదు, మతిమరుపు కేసు మాత్రం. సో మతిమరుపు అయితే ఏంటి, ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఇక్కడ షార్ట్ ట్రీట్మెంట్, ఏదో సమ్ ట్రీట్మెంట్ దానికి ఉండాలి. రావాలి అంటే సినిమాల్లో అయితే ఏమన్నా మళ్ళీ ఏదో దెబ్బతో ఉంటుంది, తలకి దెబ్బతో ఇలా రీలు తిరిగి గుర్తుకొచ్చేస్తుంది, మళ్ళీ కాంచన్ బదులు వానేసి పిక్చర్లో చేస్తుంది పవిత్రంగా. అలాగా నన్ను కొట్టిన సీన్లు అన్నీ మరి అతనికి గుర్తు రావచ్చు. మరి నాకు తెలిసి ఆయన అన్నీ మర్చిపోయినట్టుగానే పేపర్ కథనాల ప్రకారం తెలిసింది. మరి 5 గంటలు విచారించినట్టు రాశారు అందులో. మరి మర్చిపోతే గుర్తు వచ్చినప్పుడు రామ్మ అని అనుంటారని నేను అనుకోను. బట్ మర్చిపోయినప్పుడు జనరల్గా కస్టడీలో తీసుకుని ట్రీట్మెంట్ చేసి గుర్తుకొచ్చేలా చేసి మరి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అలా చూడకపోతే మరి ఏం జరిగిందో నాకు తెలియదు. ఎవరో కొంతమంది అంటాం కృష్ణార్జున యుద్ధం సినిమాలో 1000 శుభములు కలుగు నీకు పోయి రావే మందరాన్ని సాగనంటున్నట్టు నీట్గా సాగనంపేశారా, మళ్ళీ పిలుస్తారా? ఎందుకంటే ట్రీట్మెంట్ ఇవ్వాలంటే మరి వీళ్ళు కూడా కొన్ని కన్సల్టేషన్స్, కొన్ని ఫెసిలిటీస్ కావాలి కాబట్టి అలా ఫెసిలిటీస్ రెడీ చేసుకుని మళ్ళీ పిలుస్తారా చూడాలి. ఎందుకంటే చాలామంది ప్రజలు కూడా చాలా ఆసక్తిగా, ఎందుకంటే నిన్న ఈ న్యూస్ ఐటమ్ చాలా ఛానల్స్ ఇతను విచారణకు పిలిచారు అన్నప్పుడు కూడా వ్యూవర్షిప్ కూడా చాలా ఎక్కువగా ఉంది. చాలా ఆసక్తిగా చాలామంది ప్రజలు ఎదురు చూశారు. నేనైతే ఇదే ఎక్స్పెక్ట్ చేశాను. ముందే నేను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాను, అలవాటైన అబద్ధాలే చెప్తారా, పొరపాటున నిజాలు చెప్తారా అని. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఆయన అబద్ధాలు చెప్తారనుకున్నాను, కానీ అసలు ఏమి అంత ఎరేజ్ అయిపోయింది, నాకేమి గుర్తులేదు అని చెప్తారని మటుకు ఇలా ఊహించని ట్విస్ట్ ఇస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇది A1గా ఉన్న వ్యక్తి మరి సంవత్సరం తర్వాత పిలిచి సాగనంపేస్తే కొంచెం జనాల్లో కాస్త అభద్రతాభావం, పోలీస్ అధికారి అయినంత మాత్రాన, అతనికి ఒక ఆర్గనైజేషన్ ఉన్నంత మాత్రాన, ఆర్గనైజేషన్లో అతనికి మత బలమో కుల బలమో ఏదో ఉన్నంత మాత్రాన, ఉందని చెప్పుకుంటున్నంత మాత్రాన తెలంగాణలో ఒక IPS మాజీ, ఆంధ్రాలో ఒక IAS లిబరేషన్ టైగర్ మాజీ, వీళ్ళందరూ మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఉపేక్షిస్తారా? ఏం చేస్తారు? అలా చేయొచ్చా? ఆ మధ్యన లిబరేషన్ టైగర్ అడిగారు, రాజుగారి కౌరువులు దళితుడికి ఒక రూలు అని. అతను పొద్దున్న FIR కట్టి మధ్యాహ్నం నన్ను తీసుకెళ్లి చెతకబాలించాడు అర్ధరాత్రి కల్లా. నేను సంవత్సరాలు ఖర్చు చేసిన FIRకి పిలిచి చక్కగా మర్యాదగా సాగనంపేశాను. నేను అనొచ్చు, MP క్షత్రియ MPకి ఒక రూలు, దళిత క్రైస్తవుడైన ఎయిమ్స్ అధినేత, రాబోయే రోజుల్లో కాబోయే ఉప ముఖ్యమంత్రి మురిసిపోతున్న సునీల్ కుమార్కి ఒక రూల, లిబరేషన్ టైగర్ గారు, లిబరేషన్ కాంగ్రెస్ అధినేత గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. సంవత్సరాల తర్వాత ఇలా చేస్తాయి ఆయనకి అలాగా. నన్నేమో 9ంటికి కంప్లైంట్, సునీల్ కుమార్ నాయక్ ఇస్తాడు, సునీల్ కుమార్ ఏమో 10 గంటలకు పంపిస్తే 10:10కి బోరగడ్డ అనిల్
సాక్షి ఇంత గొప్ప కార్టెల్ బాబు. అనిల్ సాక్షి సంతకం పెట్టించి ముందే పోలీసులు బయలుదేరిపోతారు. ముందు రోజు రాత్రి కార్లు బుక్ చేస్తారు. 2:00 నా ఇంటికల్లా అందరూ పడిపోయి తీసుకెళ్ళి 12:00 ఫుల్ కోటింగ్ ఇచ్చేస్తారు. కానీ ఇది అక్కడ న్యాయం. సంవత్సరంన్నరకే పిలిచి చాలాసార్లు పెట్టి సాగనవుతున్నట్టు చక్కగా మర్యాదగా పంపించేస్తారా? మరి ఇది న్యాయం అని నేను అడగకూడదా? సరే, నాకైతే ఆలస్యమైన మళ్ళీ అతన్ని పిలుస్తారని తప్పకుండా మర్చిపోయాడు కాబట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి గుర్తు చేయవలసిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది కాబట్టి గుర్తు చేసే టెక్నిక్స్ అన్నీ కూడా మరొక్కసారి అవగాహన చేసుకుని ఈలోపు ఈ కాలంలో దాని మానం పట్టవచ్చు, 15 రోజులు పట్టవచ్చేమో నాకు తెలియదు. ఈ మధ్యకాలంలో నేను నమ్మిన వెంకటేశ్వర రైతు, ఆయన నిత్యం ఆరాధించే క్రీస్తు రైతు, వారికి జ్ఞాపక శక్తి పునరుద్ధరింపబడాలని, వారు సంపూర్ణ ఆరోగ్యవంతులై సమాధానాలు చెప్పాలని కోరుకుంటున్నాను. ఇది సునీల్ కుమార్ కథనం. ఇంకా నేను చెప్పాలనుకున్నది మెయిన్ ఇది.